నమస్తే ఊరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఓటు హక్కును తాను బాధ్యతగా వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమకు అందించిన పోలింగ్ స్లిప్లతో పాటు ఓటర్ ఐడి కార్డులు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులతో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఓటు హక్కును తను బాధ్యతగా ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు. హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐనమోలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ హన్మకొండ
డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకు రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. विजय भास्कर వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్, హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు వివిధ ప్రాంతాల్లో సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించి స్థానిక నాయకులను పోలింగ్ సరళి గురించి అభ్యర్థులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకొని వారిని గుర్తించి వెంటనే పోలింగ్ బూత్ వరకు చేర్చే విధంగా కార్యకర్తలు పోలింగ్ అధికారులకు సహకరించాలని 3 పార్టీల అభ్యర్థులు తెలియజేశారు.
ఓటమి భయంతోని తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో కాకతీయ యూనివర్సిటీ నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు ఈ స్వభావము లేదా అహంకారము, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు. నేను ఇన్ని రోజులు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద జల్లడము, ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం, రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తికి ఇస్తున్నారు, సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమవుతా ఉంది. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్లనే ఇదే ధోరణితో ముందుకెళ్తా ఉంటే తప్పకుండా పాతాళంలో పోక తప్పదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోకి రావడం జరిగింది. సో మొత్తానికి గతానికి భిన్నంగా ఈ ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలయత్నం చేసింది. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చేపట్టేసేటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం. ఇంకా రెండో అంశం, పట్టభద్రులను పల్లి పట్టాని కావాలని చెప్పి విమర్శించినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు, పట్టభద్రులు అంటే మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఏం చేసేటువంటి మాట. ఇక్కడ పట్టభద్రులను అవమానించిండు, అక్కడ డబ్బులతో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏం చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మతి విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పింది, వీళ్ళు పైసలు పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే ఉండాలి. తీసుకొని ఎటేస్తారంటే ఎటు చేసినటువంటి పరిస్థితి. ఇలా బీఆర్ఎస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ. ఎట్లా చేద్దామన్నా అని ఎవరికి ఒప్పుకుంటున్నటువంటి పార్టీ, ఎట్లా చేద్దామన్నా అని ఒకరికి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, JNTU ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 3 గంటల వరకు 50% పోలింగ్ నమోదినట్లుగా తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాలో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓటు లెక్కింపు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని బీజేపీ శాసనసభ ప్రతిపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పైరవి చేసి బీజేపీ ఎల్పీ పదవి తెచ్చుకున్నానని, చేసిన వ్యాఖ్యలకు సరికాదని, ఇది కాంగ్రెస్ కాదని అన్నారు. అందరి సమన్వయంతో నాకు బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం కల్పించారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు పీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా, మీలా దిగజారి ఆరోపణలు చేయలేదని ఆయన అన్నారు. తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా 1 కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఏ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజైనా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారని అడుగుతున్నా. చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మరి రైస్ మిల్లర్ల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి GOMS నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది? ఎప్పుడు విధి విధానాలను రచించింది? ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తి అక్కడ మీ మధ్యలో ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2007 రూపాయలకు టెండర్ అలొకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు 2223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే 2007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మీ ద్వారా బయటపెట్టదలుచుకున్నాను. ఎంత ప్యాడీని లిఫ్ట్ చేశారు? ఇప్పటి వరకు కనీసం 2% కూడా ప్యాడీ లిఫ్ట్ చేయలే. వారిని లెటర్ డేటెడ్ ఏప్రిల్ 30th రోజు 68 రోజులైనా మీరు లిఫ్ట్ గడువు కోరుకుంటూ రాసినటువంటి లెటర్కి సమాధానంగా టెండర్
జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. కూరుకుపోయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి 5 కిలో సిబిఐ వేయకూడదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగు? మియాపూర్ పరిధిలోని హఫ్సీపేటలోని సాయినగర్ లో భారీ గాలులకు ఓ రేకుల ఇల్లు ప్రమాదం జరిగింది. పక్కనున్న ఇంటి నుంచి ఇటుకలు ఎగిరి పడడంతో రేకులు పగిలిపోయాయి. ఇటుకల ఇంట్లో ఉన్న 4 ఏళ్ల బాలుడు సమద్ పై పడిపోయాయి. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈదురుగాలు బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి, హోర్డింగ్స్ విరిపడ్డాయి, రేకుల షెడ్ ఎగిరిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గాంధీతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమద్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సమద్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు కేటీఆర్. ఏపీలో పోలింగ్ రోజున పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లకు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తు కూడా ఆదేశించింది. శరవేగంగా దర్యాప్తు చేసి సిట్ ఇప్పటికే ప్రాథమిక నివేదిక కూడా సమర్పించింది. ఘర్షణ జరిగిన జిల్లాల్లో పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి కౌంటింగ్ రోజున ఘర్షణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా కేసు విషయంలో ఈసీ పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందంటూ అధికార వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే నాని ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ నేతల కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని అన్నారు. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస జరుగుతుందని తెలిసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ రిపోర్ట్లో ఏమనంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, లేదా స్థానిక విఆర్ఓ కానీ, పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో 202లో పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? 1 గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా. పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్ బుక్లో ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు కానీ పోలింగ్ మెషిన్ 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖుని కట్టాలి?
13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్లే గారి పేరు ఉండదు? పిన్నెల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు. గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఎక్కడ వీటిలో ఆర్ఓ ఇచ్చాడంటారు, వెళ్ళింది కదా. మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా 13వ తారీఖున డీజీపీకి ఇచ్చినకి కూడా సిట్ వాళ్ళు ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. జిల్లా మంగపేట్ మండలంలోని రాజుపేట్ గ్రామంలో సిండికేట్ ఎన్ఆర్ కెనరా బ్యాంక్లోని ఖాతాదారులకు చెందిన భారీ ఎత్తున బంగారం చోరీకి పాల్పడింది. కెనరా బ్యాంక్లో వందలాది మంది రైతులు, వ్యాపారులు తమకున్న బంగారం అవసర ఆరోగ్య నిమిత్తం బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నారు. కానీ సదరు శాఖ కెనరా బ్యాంక్లోని వారం రోజులుగా ఆడిట్ జరుగుతుండగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గత ఏడాది నుంచి రైతులు పెట్టిన బంగారం కనబడకపోవడం విశేషం. పూర్తి వివరాలు ఆరా తీస్తే అప్రైజర్ కాజేసి పరేడ్లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కెనరా బ్యాంకు ముట్టడించడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన రాజుపేట్ గ్రామస్తులకు మీరు ఎలాంటి ఆందోళన చెందకండి అని వారు చెప్పారు. మీ బంగారానికి ఇప్పుడున్న రేట్ కట్టించి ఇవ్వడం జరుగుతుందని మంగపేట్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మేనేజర్ కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కమ్ టుడే. సో అలాంగ్ విత్ మీ మేడం కూడా ఉన్నారు. సో ఇక్కడ సమ్ మిస్హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఫౌండ్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంక్ పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెండ్ దానికి రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలుగా ప్రయత్నం చేస్తాం. ఏది మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇప్పటి నుంచి మంచి వారికి పెట్టుకోవాలండి. కరెక్ట్, గవర్నమెంట్ బ్యాంక్ కరెక్ట్ అండి. అది మంచివారు చెడ్డవారు కాదు. మేము అన్ని ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని ఇంట్రెస్ట్ చేస్తాం. జ్యువెలరీ ప్రైజర్ తీసుకున్నాము, ప్లస్ మనము వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నాం అవన్నీ తీసుకున్నాము. బ్యాంక్ మీద ఇబ్బంది మాకు 2,000 లక్షల కోట్లు. సో నథింగ్ టు వరీ. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చినా కానీ మేము ఇమీడియట్ వాళ్ళకు రీయింబర్స్ చేస్తాం. గోల్డ్ పోయిందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాకనే జనాలకు తెలిసింది సార్. దానికి ముందు అయితే తెలియదు. ఆయన పరారైన సంగతి కూడా జనాలకు తెలియదు. 4 డేస్ తర్వాత తెలిసింది అందరికి. వాళ్ళు వచ్చి బ్యాంకులో చెక్ చేసిన ఇస్తే వాళ్ళు కూడా మొత్తం చెక్ 100% ఏదైతే బ్యాంకు మీకు గోల్డ్ రేట్ ఉందో దాన్ని కట్టి ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఎవరో తీసుకుపోయి వానాడుగుని వినాడుగుని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఉంటుంది ఎవరి మీద తెలుసుకోవాలన్న సందర్భంలో మీరు లోన్ క్లియర్ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు కట్టి తీసుకుపోండి, ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు ఇష్టం లేదు నాకు నమ్మకం ఉంది ఆయన నేను పట్టుకొని పోతాను మీరు అది తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఇబ్బంది చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత కదా చెప్పేది. ఫోన్ చేసి చెప్పి ఇద్దరితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.